అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మేము ముందుకు సరుకు తెచ్చానండి. ఎందుకు అనుకోగలరు, సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు స్నాక్స్ చాలా సింపుల్ గా చేస్తున్నాను. మా పాప అయితే కర్రీ తిందు, అందుకని సొరకాయ వడలు చేస్తున్నాను. దీనికి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం తెల్లుల్లి, కొత్తిమీర, జీలకర్ర, ఇగోండి నువ్వులు, పల్లీలు కూడా వేయించుకోవచ్చు. రకరకాలు పప్పులు కూడా వేసుకోవచ్చు, కానీ నాకైతే నచ్చదు. ఇలాగ సింపుల్ గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే నేను చేస్తున్నాను. ముఖ్యంగా కావాల్సింది సాల్ట్, బియ్యం పిండి, ఈ సొరకాయ అండి. చాలా బాగుంది కదా సొరకాయ, ఫ్రెష్గా ఉందని ఇప్పుడు చేస్తున్నానండి. పాపలు స్కూల్ నుంచి వచ్చే వరకు తింటారు కదా స్నాక్స్ అయితే. ఇది ఎలా చేయాలనేది నేను చెప్తాను ఇప్పుడు. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి, పేస్ట్ లా చేసుకొని దీంట్లో కలిపితే డైరెక్ట్ గా అయిపోద్ది. తీసుకుంటాము. ఇవ్వండి, ఈ కరివేపాకు చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సాల్ట్, ఆ పేస్ట్ కలిపేసి నువ్వులు, జీలకర్ర వేసి ఇది తురుముకోవాలి. సొరకాయ తొక్క తీసి తురుముకుంటే మన కొబ్బరి కూరలాగా వస్తుంది కదా. ఆ కూరు ఎంత పడుతుందో బియ్యం పిండి అంతవరకు వేసుకొని చపాతీ పిండిలో కలుపుకొని నూనెలో ఫ్రై చేయాలి. ఎలా చేయాలో చూపిస్తాను. ఇవ్వండి, సొరకాయ తురుముకున్నాను. బియ్యం పిండిలోని సొరకాయ తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ పేస్ట్ మనం ముందు చేసుకున్నాం కదా, అది కొంచెం వేసుకోవాలి. దాంట్లోని నువ్వులు కూడా వేసుకోవాలి. తర్వాత సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత ఈ కలుపుకొని మన పూరి చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం గట్టిగా కలుపుకొని ఆయిల్ కవర్ ఉంటుంది కదా, ఆయిల్ కవర్ మీద ఒత్తుకొని వడల్లాగా కానీ మన ఇష్టం. కానీ వడలు వద్దనుకుంటే మనకు పకోడీ కూడా చేసుకోవచ్చు. కానీ పిల్లలకు పెడితే హెల్తీ ఫుడ్ అండి. ఎందుకంటే సొరకాయ వాటర్ ఉంటుంది కాబట్టి పిల్లలు సొరకాయ అలాగ తినరు కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. ఫ్రై చేసిన తర్వాత ఎలాగొచ్చాయో మీకు చూపిస్తాం. ఇగో చూసారా, ఇవ్వండి ఇలా చేసుకున్నాను. ఇది క్రిస్పీగా ఉంటాయి. ఇగో ఇలా తయారవుతాయి. ఇగో చూడండి నేను వేస్తున్నాను, చూసారా. ఇవ్వండి, సొరకాయ వడియాలు రెడీ అయిపోయి క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. మీరు ట్రై చేసి ఎలాగున్నాయో నాకు చెప్పండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.